Yeah, good morning, guys. స్క్రీన్ కనపడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. కనపడుతుందా స్క్రీను? యా యా చూడండి. టుడే అసెట్ అకౌంటింగ్ సంబంధించి ఓవర్వ్యూ, కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్లియర్గా డిస్కషన్ చేద్దాం. అసలు అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఈ అసెట్ అకౌంటింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం, అదే మనకి ఇంపార్టెంట్. ఇక స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. అసెట్ అకౌంటింగ్ in the SAP system is used for managing and monitoring fixed assets in financial accounting. It serves as a subsidiary ledger to the general ledger, providing detailed information on transactions involving fixed assets. ఇప్పుడు మన బిజినెస్ పర్పస్ కోసం మనము కంపల్సరీగా అసెట్స్ అనేది కొనాలి. కొన్న తర్వాత వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ 50,000 పెట్టి కొన్నారు, సంవత్సరానికి దాని మీద 10,000 లెక్కన డిప్రిసియేషన్ తీస్తున్నారు. 5 ఏళ్ళ లెక్కది 0 అయిపోతుంది. సో ఉన్నదాన్ని సెకండ్ హ్యాండ్కి అమ్మితే అంత డబ్బులు రావచ్చు, లేదు స్క్రాప్కు పడేయచ్చు. సో వాటిని మనము మన బిజినెస్లో ఎలా మేనేజ్ చేయాలి, ఏ విధంగా మానిటరింగ్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఏవైనా అసెట్స్, అది అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి? కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, ఓకే, మెషినరీ, ఇలాంటివన్నీ అసెట్స్. వీటిని కొన్న తర్వాత మనం ఏ విధంగా వాటిని ఉపయోగించుకొని వాటి మీద మనం లైక్ డిప్రిసియేషన్ తీయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. మనకి టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉండే, 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వీ కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్. వాటిని టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు. వీటిని టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఎగ్జాంపుల్, దీంట్లో ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. బిల్డింగ్, కంప్యూటర్, మెషినరీ, ల్యాండ్. వీటి వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైన యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇప్పుడు మీరు కొత్తగా బిజినెస్ పెట్టిన తర్వాత మీకు కంపల్సరీగా ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, తర్వాత ఇవన్నీ కంపల్సరీగా కావాల్సినవే. వీటిని కొన్న తర్వాత మీరు వీటి వల్ల 1 సంవత్సరం పైన యూజ్ పొందాలి. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. అంటే మీ బిజినెస్ తర్వాత కరెంట్ అసెట్స్ అంటే బిల్స్, రిసీవబుల్స్, క్యాష్, బ్యాంక్స్, షేర్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఇప్పుడు మనం ఒక షాపుకి వెళ్దాం, మన ఇంట్లోకి కూరగాయలు తెచ్చుకుంటాం. 6 నెలల వరకు ఉండవు కదా, 1 week సరిపడా సరుకులు తెచ్చుకుంటాం. ఆ 1 week అయిపోతేనే మళ్ళీ షాపుకి వెళ్ళి మళ్ళీ కూరగాయలు తెచ్చుకుంటాం. అలాగా కరెంట్ అసెట్స్ అనేది 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఫిక్స్డ్ అసెట్స్ అంటే 1 year పైన రొటేషన్ జరుగుతూ ఉంటుంది. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటుంది. వాటిని మనం కరెంట్ అసెట్స్ అంటాం. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్. వీ కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ ఫీల్. వాటిని టచ్ చేయలేం, ఫీల్ అవ్వలేం. వాటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. వీటిని ఫిక్సిసియస్ అసెట్స్ అని చెప్తాం. గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్, పేటెంట్స్, వీటిని ఫిక్సిసియస్ అసెట్స్ అని చెప్తాం. ఇప్పుడు గుడ్ విల్, టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి, టాటా కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏది తయారు చేసినా మార్కెట్లో
మంచి క్వాలిటీ క్వాంటిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు జనాలు నమ్మారు, వాళ్ళు ఏది రిలీజ్ చేసినా కూడా కొంటారు. అది గుడ్ విల్. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్. పలానా కంపెనీ టిక్ మార్క్, ఇప్పుడు టిక్ మార్క్ ఉందనుకోండి, అదే ట్రేడ్ మార్క్ వచ్చేసి నైక్ షూస్ అంటాం. ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫిన్కార్ప్ అంటాం. ఓకే, ఇలా రోడ్స్ లాగా ఉండి మన లెఫ్ట్కి రైట్కి ఉంటే అది టాటా అంటాం. ఇలా కొన్ని కంపెనీస్ లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అని చెప్పచ్చు. వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. నెక్స్ట్ కాపీ రైట్స్. కాపీ రైట్స్ అంటే మనకి తెలుగు సినిమా హిందీలోకి డబ్బు అవ్వాలన్నా, హిందీ సినిమా తెలుగులోకి డబ్బు అవ్వాలన్నా, ఏదైనా సినిమా స్టోరీ అయినా, లేకుంటే ఒక సాంగ్ అయినా, లేదంటే ఒక బుక్స్ తయారు చేసిన, ఇవన్నీ కూడా కాపీ రైట్స్ సి అనేసి రౌండ్ ఆఫ్ ఉంటాయి. వాటిని కాపీ రైట్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు తెలుగు సినిమా హిందీలోకి, హిందీ సినిమా తెలుగులోకి రావాలంటే ఆ కాపీ రైట్స్ అనేది నిర్మాత దగ్గర ఉంటాయి. అతను ఓకే అంటే వాళ్ళు సినిమా తీయచ్చు, అది లేకుంటే తీయకూడదు. తర్వాత పేటెంట్ రైట్స్. పేటెంట్ రైట్స్ అంటే ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా ఒక ఫార్ములా కనిపెట్టారు అనుకోండి ఏదో ఒక దేశం. ఆ ఫార్ములా ఇతర దేశాల్లో ఉపయోగించాలంటే ఆ దేశం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, పేటెంట్ రైట్ తీసుకోవాలి రిమైనింగ్ దేశాలు. సో అప్పుడే మనకు పేటెంట్ రైట్స్ అనేది చెల్లుతాయి అన్నమాట. ఇప్పుడు మన తిరుపతి లడ్డు ఉంది, అది ఒక ఫార్ములా, దానిలాగా టేస్ట్ ఎక్కడ రాదు. అది ఇతర దేశాల్లో సేమ్ అలాగే తయారు చేసుకోవాలంటే మన దేశం ముందు పర్మిషన్ ఇవ్వాలి, మన రాష్ట్రం. అదే అట్లా. వీటిని టైప్స్ ఆఫ్ అసెట్స్ అంటాం. ఓకే, ఇది కంపల్సరీగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు అడగడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది వీటి మీద. ఓకే, 10. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ప్రతి కంపెనీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు నెలకు 50,000 ఎక్స్పెండిచర్ జరుగుతుంది కంపెనీలో. 50,000 బిలో ఉంటే అది ఎక్స్పెండిచర్ కింద షో చేస్తారు. 50,000 అబోవ్ ఉంటే క్యాపిటలైజేషన్ కింద షో చేసుకుంటారు. అది మీరు 50,000 అని పెట్టుకోవచ్చు, 1 lakh అని పెట్టుకోవచ్చు, 10,000 అని పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. మీ కంపెనీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద బట్టి ఉంటుంది. తర్వాత క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? వీ కెన్ షో యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఇంకా క్యాపిటలైజేషన్ కింద ఉన్నట్లయితే అది బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తారు కంపల్సరీగా. ఎక్స్పెండిచర్ అయితే యాడ్ చేయరు, అది మీరు గమనించాలి. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినా చెప్పచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటలైజేషన్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది అడిగినప్పుడు చెప్పాలి, సార్ కంపెనీ పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా సర్టెన్ అమౌంట్, అది 1 lakh అయినా, 50,000 అయినా, 20,000 అయినా. సో 50,000 బిలో ఉంటే అది ఎక్స్పెండిచర్, 50,000 అబోవ్ ఉన్నట్లయితే క్యాపిటలైజేషన్ కింద పెట్టుకోవచ్చు. ఆ క్యాపిటలైజేషన్ అనే అమౌంట్ మన బ్యాలెన్స్ షీట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అని మీరు చెప్పాలి. ఓకే, ఎగ్జాంపుల్, డిప్రిషియేషన్ అంటే ఏంటి? కంప్యూటర్ 50,000 పెట్టి మీరు కొన్నారు. ఓకే, డ్యూ టు వియర్ అండ్ టియర్ అసెట్ వాల్యూ. ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ 20, థర్డ్ ఇయర్ 20, ఫోర్త్ ఇయర్ 20, ఫిఫ్త్ ఇయర్ 20. అలా మొత్తం తీసిస్తే ఆ 50,000 జీరో వాల్యూ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా అది జీరో వాల్యూ అయినప్పుడు మహా అంటే పక్కన పడేస్తారు, లేదంటే సెకండ్ హ్యాండ్కి సేల్ చేస్తారు. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ కొన్నారనుకోండి, అది కొంచెం అంత ఇంత బెటర్, ఇంకొక 1 year వరకు పనిచేస్తుంది అంటే మీరు సెకండ్ హ్యాండ్కి అమ్మితే దాని మీద ఒక 5,000, 2,000, లేదంటే 4,000, 10,000 వస్తుంది. ఓకే, అసలు ఇంక ఏదానికి పని చేయదు అంటే దాన్ని స్క్రాప్గా పడేస్తాం. ఓకే, ఇలా అనమాట. తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ అసెట్, వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ షీట్లో ఆ కంప్యూటర్ అనే వాల్యూని డిక్రీజ్ చేసేస్తాం అంతే. ఇంకా దాని పని అయిపోయింది, ఇంకా అది పనికిరాదు, అది ఉండదు, దాని వాల్యూ ఉండకూడదు.
బ్యాలెన్స్ షీట్లో. సో అదనమాట, అది కూడా మనం చూస్తాం. నెక్స్ట్ డిప్రిషియేషన్. వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్. ఒక అసెట్ మన బిజినెస్ పర్పస్ కోసం కొన్న తర్వాత ఆ అసెట్ ఇయర్ బై ఇయర్ దాని వాల్యూ అనేది తగ్గిస్తూ వస్తాం, దాన్ని డిప్రిషియేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి 5 మెథడ్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్, మ్యాక్సిమం అమౌంట్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్. వీటిలో ఎక్కువగా కంపెనీస్ కూడా స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్ని యూజ్ చేస్తారు. రిమైనింగ్ మెథడ్స్ చాలా రేర్గా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడివి అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఇవి రెండు ఎక్కువగా యూజ్ చేస్తారు. డిఫరెన్స్ గమనించండి. ఇక్కడ చూడండి, 1 ఏప్రిల్ 2022 1 lakh అనుకోండి. ఓకే, ఇక్కడ మే ఉండాలి. చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 22, 31st మార్చ్ కదా. సైలెంట్గా ఉన్నారు. చూడండి, 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్, 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్. స్ట్రైట్ లైన్ మెథడ్ చూడండి, 1 lakh అనుకోండి. 1 lakh పెట్టి మీరు కంప్యూటర్ తెచ్చారు. ఆ 1 lakh మీద 10,000 తీసేశారు ఫస్ట్ ఇయర్లో, 2022-23లో. అడిగి 90,000 మన దగ్గర వాల్యూ ఉంటుంది. మళ్ళీ 1 ఏప్రిల్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది, 31st మార్చ్ 24 మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ 90,000లో మళ్ళీ 10,000 తగ్గుతుంది, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి 80,000 ఉంటుంది. ఇలా స్ట్రైట్ లైన్ మెథడ్లో ప్రతి ఇయర్ 10,000 లెక్క తగ్గుతూ వస్తుంది కంటిన్యూగా. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం. స్ట్రైట్ లైన్ మెథడ్ అని మనం చెప్పుకుంటాం. ఇది ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం. నెక్స్ట్ డబ్ల్యూడివి మెథడ్. ఇది చూడండి, దీంట్లో 10% అనుకోండి. 1 ఏప్రిల్ 22 నుంచి 31st మార్చ్ 23 ఫస్ట్ ఇయర్ 1 lakh మీద 10,000 కట్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇయర్ 1 ఏప్రిల్ 23, 31 మార్చ్ 24 నెక్స్ట్ ఎంత ఉంటుంది? 90,000 ఉంటుంది. ఆ 90,000లో 9,000 కట్ అవుతుంది, 10%. అంటే ఒక్కొక్క 1,000 రూపాయలు తగ్గుతూ వస్తుంది. దానికిలాగా స్ట్రైట్ లైన్ మెథడ్లో సంవత్సరానికి 10,000 లెక్క తగ్గుతూ రాదు. దీంట్లో రిటర్న్ డౌన్ మెథడ్లో ఆ 90,000లో 10% అంటే 9,000. అంటే నెక్స్ట్ ఇయర్కి 81,000 ఉంటుంది. ఆ 81,000లో మళ్ళీ 10%. అలా దీంట్లో ఏంటంటే ఒక 1,000 రూపాయలు తగ్గుతూ వస్తుంది. ఇది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటాం. స్ట్రైట్ లైన్ మెథడ్కి రిటర్న్ డౌన్ మెథడ్కి డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్ అనేసి. కొంచెం మీరు ఇంగ్లీష్ మాట్లాడగలిగితే అలా గెట్ ఇన్ అవుతారు. నెక్స్ట్ రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి? రిమూవ్ ద టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్.
ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఫస్ట్ పర్చేజ్ చేశారు 50,000 పెట్టి, దాని మీద ఇయర్ డిప్రిషియేషన్ తీశారు. తీసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మార్కెట్లో ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి అమ్మొచ్చు. గెయిన్ అని రావచ్చు, లాస్ అని రావచ్చు. అది ఇంకా ఒక 1 year వరకు పని చేస్తుంది అని కస్టమర్ అనుకుంటే తీసుకుంటాడు, లేదు పని చేయడంటే తీసుకోడు. వితౌట్ కస్టమర్. ఓకే, అది ఎవరు తీసుకోలేదు, దాన్ని ఏం చేస్తావు, స్క్రాప్కి పడేస్తావు. స్క్రాప్, దాన్ని పగలు కొట్టేసి దాంట్లో ఉన్న మెయిన్ వస్తువులు ఏవైతే కావాలో అవి తీసేసుకొని రిమైనింగ్ అంతా స్క్రాప్కి పడేస్తావు. అది వితౌట్ కస్టమర్. దాన్ని రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటాం. రివ్యూ ద టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ నుంచి రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ అసెట్ ప్రొక్రూట్మెంట్ ప్రాసెస్. సో పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్ విత్ పర్చేజ్ ఆర్డర్, వితౌట్ పర్చేజ్ ఆర్డర్. ఇప్పుడు మనకు రెగ్యులర్గా ఒక సప్లయర్ ఉంటారు, ఆ సప్లయర్తో మన బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్ జరుపుతూ ఉంటాం. మనం ఆర్డర్ పెట్టచ్చు, ఒక ఆర్డర్ నెంబర్ ఇచ్చి మనకి ఎంత స్టాక్ కావాలనుకుంటున్నామో అంత స్టాక్ సంబంధించి ఆర్డర్ పెట్టచ్చు, లేదా వితౌట్ పర్చేజ్ ఆర్డర్ని పెట్టచ్చు. సో పీఓ అంటాం దాన్ని, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ పీఓ అని చెప్తాం. మీగో ప్రాసెస్ అంటాం, ఇన్వాయిస్ క్రియేషన్. మీరో ప్రాసెస్, పేమెంట్ ప్రాసెస్. వితౌట్ పర్చేజ్ ఆర్డర్ F-90లో వితౌట్ పర్చేజ్ ఆర్డర్తో కూడా మనము ఆర్డర్ అనేది చేయొచ్చు. ఇది అసెట్ ప్రొక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, ఏయూసి అంటాం దీన్ని. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దీనికి సపరేట్ హెడర్ను కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఏయూసి ఫుల్లీ అసెట్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అది పూర్తిగా తయారైపోతేనే ఆ అసెట్ మీద డిప్రిషియేషన్ తీస్తారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా వర్క్ చేస్తున్నారు, దాని మీద డిప్రిషియేషన్ తీయకూడదా చెప్పండి? ఎనీవన్. ఫుల్లీ అసెట్గా మారలేదు. ఓకే, చెప్పండి అమ్మా, దాని మీద అసెట్ తీయచ్చా తీయకూడదా చెప్పాలి. రేపు ఇంటర్వ్యూలో మీకు అడుగుతారు, తీయచ్చా తీయకూడదా? హలో, మ్యూట్ తీసి మాట్లాడండి. హలో, హలో, మ్యూట్ తీసి మాట్లాడండి. హలో, హలో, ఉన్నారా మా క్లాస్లో? పలకండి కొంచెం. ఓకే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు వాటి మీద డిప్రిషియేషన్ తీయచ్చా తీయకూడదా? డిప్రిసియేషన్ తీయకూడదు. ఎందుకని?
ఎంత డిప్రిసియేషన్ చేయాలి అనేది తెలియదు కాబట్టి ఆ టైంలో తీయలేము సార్. సో ఒక అసెట్ ఫుల్లీ అసెట్ అంటే పూర్తి ఒక అసెట్గా మారితేనే దాని మీద డిప్రిసియేషన్ తీయాలి. కన్స్ట్రక్షన్లో ఉంది అంటే దాని మీద మనం డిప్రిసియేషన్ అనేది తీయకూడదు. ఓకే, సో అదేనమాట. ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దానికి రా మెటీరియల్ అవసరం ఉంటుంది, లేబర్ ఛార్జెస్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, తర్వాత రా మెటీరియల్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్లోకి వస్తాయి. అప్పుడు అన్నిటి మీద కలిపి పూర్తిగా తయారైన తర్వాత మనం డిప్రిసియేషన్ అది ఇంకా వర్కింగ్లోకి వచ్చిన తర్వాత మనం వాటి మీద ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేస్తాం. అంతవరకు మనం తీయకూడదు అనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ కీస్ 70 ఫర్ అసెట్ డెబిట్ వాల్యూ, 75 యాజ్ అసెట్ క్రెడిట్ వాల్యూ. మనకు జిఎల్ అకౌంట్కి, వెండర్కి, కస్టమర్కి ఉంటాయి కదా, ఆ విధంగా 70 ఫర్ అసెట్ డెబిట్, 75 ఫర్ అసెట్ క్రెడిట్ వస్తుంది. అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్ 100 ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, 110 ఇన్-హౌస్ ప్రొడక్షన్, 210 రిటైర్మెంట్ విత్ రెవెన్యూ. సో 110 అంటే ఇన్-హౌస్ ప్రొడక్షన్ అంటే ఇంకా వర్కింగ్లో ఉందని అర్థం. 210 అంటే వర్క్ అయిన తర్వాత అది దాని మీద రిటైర్మెంట్ దగ్గరగా ఉంది అసెట్ని అన్నమాట. సో 100 నార్మల్ ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్ నార్మల్ అనమాట. ధీమా అసెట్ అకౌంటింగ్ అనేది మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో 100% వీటి మీద మీకు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎఫ్ఐసిఓలో మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది అసెట్ అకౌంటింగ్ అనేది. దీని మీద క్వశ్చన్స్ వేయకుండా అసలు ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే, కొంచెం కష్టంగానే ఉంటుంది కాన్ఫిగరేషన్. ఓకే, నిదానంగా నీట్గా మనం స్టెప్ బై స్టెప్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, వీటికి